హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వంట ఏంటనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. వెలక్కాయ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. నార్త్ ఇండియాలోనూ అక్కడైతే ఇది మనము రేగుపళ్ళది రుబ్బుకున్నాక తింటాను చూసారా, అలాగా చేసి అమ్ముతారండి. ఇదే కొట్టిన తర్వాత ఇదే చిప్పలో మనం ఎలా అయితే పచ్చడి తయారు చేసి మనం పోపు వేస్తాము, కానీ వాళ్ళు పోపు వేయకుండా ఉప్పు కారం బెల్లం వేసేసి పచ్చిమిర్చి అవన్నీ వేసి కొత్తిమీర అది వేసేసి ఇదే చిప్పలో పెట్టి కలిపేసి ఇస్తాడు. లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. అయితే మనం పచ్చడిలోకి వెళ్ళిపోదాం, ప్రాసెస్లోకి. ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. 7-8 గ్రీన్ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువే పడుతుంది కారం. మినపప్పు, మెంతులు, ఆవాలు, పొడి ఇంగువ వేసుకున్నానండి. తర్వాత వేయించేసుకున్నాను. అలాగే కారంకి సరిపడా ఎండుమిరపకాయలు, ఉట్టి పచ్చిమిరపకాయలతోటి సరిపోదు కదా, ఎండుమిరపకాయలు కూడా ఒక 10 దాకా వేసుకొని చక్కగా పోపు వేయించేసి చల్లారి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంగువ నూనె కాచుకున్నాను అనమాట. ఇంగువ నూనె ఎందుకంటే నీళ్లు పోస్తే పచ్చడి పాడవుతుందని చెప్పి మా వారి ఉద్దేశం. కానీ అలా ఏం పాడవదండి, వేడి కాచి చల్లార్చి నీళ్లు పోసుకోవచ్చు. ఆర్గ్యూ చేయడం ఎందుకని నేను నూనె కాచి చల్లార్చాను అనమాట. అది తర్వాత దీంట్లోకి బెల్లము, ఉప్పు, పసుపు వేసేసి పోపు కూడా అంతా మిక్సీ పట్టేసి ఆ తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసి వెలగపండు కూడా వేసేసి చేసేసాను. అద్భుతంగా ఉందండి పచ్చడి, మామూలుగా లేదు, అద్భుతమైన రుచిగా ఉంది. చూసారు కదా, ఇంగువ నూనె కాచాను అన్నాను కదా, కొంచెం ఎక్కువే కాచుకున్నాను వేరే పచ్చడి కోసం కూడా అని. ఇందులో వేసేసి 2 గరిటెలు నూనె వేసేసి కలిపేశాను. ఒకవేళ మీరు ఎవరైనా చేయాలనుకుంటే అలాగా కొంచెం కాచి చల్లార్చిన నీళ్లు పోసుకుని చేసుకోండి, బాగుంటుంది. నూనె ఎందుకు అనుకుంటే ఓకేనా. ఇవాళ మా ముద్దపప్పు, ముక్కల పులుసు, అలాగే వెలగపండు పచ్చడి. ఈ ముక్కలు ఏంటంటే చెప్పాను కదా, మా టెర్రస్లో తీసిన తోటకూర, చిలకడ దుంపలు, వంకాయలు కూడా మా టెర్రస్లోవే తీసుకుని వాటితోటి చేసిన పులుసు అన్నమాట, ముక్కల పులుసు. చూసారు కదా, నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మనం కూడా ఇది ఉట్టి నోటితో తినచ్చండి.